ఆఫీస్లో మా ఏసీపీ వెంకటేశ్వర్లు అండ్ అశోక్ కుమార్ అండ్ ఎస్ఐ శ్యామ్ అండ్ అదర్ ఆఫీసర్స్తో పాటు ఈరోజు కేతన్పల్లి గ్రామంలో మొన్న జరిగిన దొంగతనం కేసులో ముఖ్యంగా వీళ్ళు సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న యూత్ తర్వాత పబ్లిక్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ పంపించడం వల్ల ఆ దొంగ ఈజీగా దొరకడం జరిగింది. ఎలా అంటే ఇతను సల్పల శ్రీనివాస్ అని ఇతను మోడస్ ఆపరెండి ఏంటంటే అతను ఆల్రెడీ వృధా రక్కీ చేసుకొని ఎక్కడైతే మంచి ఇల్లు అలా రక్కీ చేసుకొని ఉదయం పూటనే డోర్లు ఓపెన్ ఉన్నప్పుడే ఎవరికి కనబడిన టైంలో ఇతను లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోయి ఎక్కడో ఒక మూలలో లేదా అటకలో ఉంటాయి కదా, అటకలో సామాన్ల వెనుక దాక్కొని ఇంకా రాత్రిపూట అందరూ పడుకున్న టైంలో ఆ దొంగతనం చేసే మోడస్ ఆపరెండికి వెళ్ళిన వ్యక్తి. సో ఇలా మొన్న రాత్రి కూడా ఇలా ఈ కేతంపల్లి గ్రామంలో ఒక రైతు ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి అక్కడ నియర్లీ కొన్ని అవర్స్ టుగెదర్ అక్కడ పడుకుండి రాత్రిపూట అతని క్యాష్ బాక్స్ తర్వాత ఈ వాల్యుబుల్స్ గోల్డ్ సిల్వర్ ఆర్టికల్స్ పెట్టని మొత్తం తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో దీంట్లో ఎలాంటి క్లూస్ కానీ మనకు ఫుటేజెస్ కానీ దొరకలేదు. కానీ ఈ యొక్క మోడస్ ఆపరెండి దీన్ని బట్టి క్లూస్లను గ్యాదర్ చేసి ఇలాంటి మోడస్ ఆపరెండి వ్యక్తి రీసెంట్గా జైలు రిలీజ్ నుంచి ఉన్నాడు, అలాంటి చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇతని ఫొటోస్ని ఉన్న ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి ఆ ఫొటోస్ని మన పబ్లిక్ అందరికీ మీడియా పరంగా పబ్లిక్ డొమైన్స్లో గ్రూప్స్లలో షేర్ చేయడం వల్ల మనకు గ్రాడ్యువల్గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకుని వెహికల్ చెకింగ్స్లో అన్ని అంతా చేస్తూ మొదలెట్టారు. అది వెహికల్ చెకింగ్ చేస్తూ మనకు దొరకడం జరిగింది. అతని నుంచి టోటల్గా 10,97,600 రూపాయల ఏదైతే మొత్తం 100% ఏదైతే పోయిందో క్యాష్తో సహా ఆర్నమెంట్స్తో సహా గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ సహా మొత్తం దొరకడం జరిగింది. అవి ఇప్పుడు మీకు డిస్ప్లే చేసాము. టోటల్గా 2,62,600 క్యాష్, మిగతా గోల్డ్ ఆర్నమెంట్స్ కలిపి 3 బంగారు గోల్స్లో ఒక్కో దాని బరువు 3 తులాలు ఉంది. తర్వాత 2 బంగారు నెక్లెస్లు 12.5 తులాలు మొత్తం 3 తులాలు, 2 బంగారు మాటిళ్ళు, 2 ఇయర్ రింగ్స్, ఒక బంగారు ఉంగరము 0.75 గ్రామ్స్, 2 బంగారు ఉంగరాలు, 2 వెండి కాళ్ళ పట్టీలు ఉన్నాయి కదా. తర్వాత ఈ మొత్తం 2,62,600 రూపీస్ మొత్తం టోటల్గా దొరికింది. ఈ దాంట్లో